రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. కేటీఆర్ ధ్వజం 24వ తేదీ నుంచి నెల రోజుల పాటు రైతు అధ్యయన కమిటీ పర్యటన. ఇలాట రైతు ఆత్మహత్యల మీద ఒక కమిటీ అట. నేను నిన్న చెప్పిన ఎవరెవరు ఆయనలు ఉన్నదంటే ఇగో 3 ఫామ్ హౌస్లో నిరంజన్ రెడ్డి దీనికి అధ్యక్షుడు. ఈయనకి వనపర్తిలో 1 కాదు 2 కాదు 3 ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఆడ రైతులకి నరకం చూపించి మొత్తం అంతా భూమి అంతా కొలగొట్టిండు. కొనుక్కోవచ్చేమో కానీ ఎట్లొచ్చిందంతా? ఒక్కొక్క ఫామ్ హౌస్, ఒక ఫామ్ హౌస్ అయితే 160 ఎకరాలు ఉంది. పోయినాం మనం ఫామ్ హౌస్ లోపలికి దూసుకొని పోయినాం ఎలక్షన్లకి ముందు. ఫామ్ హౌసే కాదు, మళ్ళా అక్కడ గిరిజనులకు వచ్చే సబ్సిడీలు దొబ్బేసిండు. అదొకటే కాదు, మళ్ళా పక్కనే కృష్ణానది ఉంటే ఆ కృష్ణానది మట్టిని వేల టిప్పర్లలో తెచ్చి అక్రమంగా తన ఫామ్ హౌస్లో పోసుకున్నాడు. అదొక ఫామ్ హౌస్. ఇంకో ఊర్లో ఇంకో ఫామ్ హౌస్, ఇంకో ఊర్లో ఇంకో ఫామ్ హౌస్. ఇదంతా ఎప్పుడు సంపాదించింది? లాస్ట్ 5 ఇయర్స్లోనే. మళ్ళా ఎట్లొచ్చే? ఈయన దానికి రైతుల ఆత్మహత్యల అధ్యయన కమిటీకి అధ్యక్షుడు. ఈయన ఎవరు? షాద్నగర్ ఎమ్మెల్యే. ఈ షాద్నగర్లో ఈ అరాచకం అంతా ఇంతనా? మొత్తం కబ్జాలే. వీళ్ళు రైతుల నోట్లో మట్టి కొట్టిన వీళ్ళు. కేటీఆర్ టోటల్ హైదరాబాద్ గ్యాంగ్ రేప్. టోటల్ హైదరాబాద్ వెస్ట్ సైడ్ పోతే మొత్తం ఆగమాగం జగన్నాథం. రియల్ ఎస్టేట్ మాఫియాకి ప్రెసిడెంట్ ఆయన. ఎంతమంది రైతుల పొట్టగొట్టినావు నువ్వు? ధరని తీసుకొచ్చి విదేశీ కంపెనీ చేతుల్లో పెట్టి సర్వనాశనం చేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైనవు. కలెక్టరేట్ ఆఫీసులకి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. ఇప్పటికి కొట్లాడుతూనే ఉన్నారు ఆ భూముల మీద. రేవంత్ రెడ్డి ఏం చర్యలు తీసుకుంటుండంటే అది వేరే విషయం. ఎందుకంటే ఆయన తీసుకోవడం అందరూ ఒకటే కాబట్టి. అంత డ్రామా. వీళ్ళ హయాంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదా? జరిగినాయి, జరుగుతూనే ఉన్నాయి ఈ గవర్నమెంట్ హయాంలో కూడా. పువ్వాడ అజయ్ కుమార్ గురించి కొత్తగా మాట్లాడాలా మనం? ఖమ్మంలో భూముల కబ్జాల విషయం మీద వీళ్ళు రైతుల దాంట్లో అధ్యయనం చేస్తారా వీళ్ళు? ఏమన్నా కొంచెమన్నా ఉండాలా? ఎన్ని ఎకరాల భూములు మీరు కబ్జా చేస్తే ఎంతమంది రైతుల గుండెలు ఆగిపోయినాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు? దొంగలు మీరట రైతుల ఆత్మహత్యల మీద మీరు పోతే తూతూ అని ఉంచుతారు జనం మిమ్మల్ని. మరి మీ హయాంలో జరిగిన 8,000 రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు కావా? అప్పుడు జరిగినా ఇప్పుడు జరిగినా అవి ప్రభుత్వ హత్యలే. అప్పుడేమన్నారు? ఫస్ట్ 5 ఇయర్స్లో ఆత్మహత్యలు జరిగితే అవునండి 50 ఏళ్ళు వారు పరిపాలించారు, వాళ్ళ తాలూకు సంబంధించిన ఇంకా నడుస్తూనే ఉన్నది, అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మేము ఇప్పుడిప్పుడే కదా వచ్చిందని అన్నారు. 2018 ఎలక్షన్లకు పోయేదాకా ఇప్పుడిప్పుడే వచ్చినాం కదా అన్నారు. ఇప్పుడే తెలంగాణ వచ్చింది కదా అని మాట్లాడారు. 2018 నుంచి 23 దాకా జరుగుతూనే ఉన్నాయి ఆత్మహత్యలు. అరే కేసీఆర్ పేరు రాసి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా. ఇక్కడ మెదక్ జిల్లా బొగడ భూపతిపూర్ అని రవికుమార్ అనే ఒక రైతు వరేస్తే ఉరి అంటే ఆత్మహత్య చేసుకున్నారు కదా. ఈ గవర్నమెంట్ ఏమి గొప్పగా అసలు గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయి? నగదు బదిలీ పథకాలు ఇస్తే రైతుల జీవితాలు బాగుపడాయి, రైతులకు మద్దతు ధరిస్తే రైతుల జీవితాలు బాగుపడతాయి, గిట్టుబాటు ధర ఇస్తే బాగుపడతాయి, పంట నష్టపోయిన రైతుకి ప్రభుత్వం భరోసాగా ఉండి నష్టపరిహారం ఇస్తే రైతుల జీవితాలు బాగుపడతాయి. ఏ రైతుల పిల్లలైతే ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళేలాగా ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తే, ప్రభుత్వ విద్యని ప్రోత్సహిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఆత్మహత్యలు ఆగుతాయి. రోగం వచ్చిన రైతు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం తీసుకుంటే ఆ దిశగా ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తెస్తే రైతుల జీవితాలు బాగుపడతాయి. 2,000, 5,000, 10,000 ఇచ్చి చేతులు దులుపుకుంటే రైతుల ఆత్మహత్యలు ఆగవు, అయితేనే ఉంటాయి. ఎందుకు జరిగినాయి రైతుల ఆత్మహత్యలు? కౌలు రైతులను పట్టించుకున్నావా? ఈ తెలంగాణలో 36% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారా నాయన అంటే ఒక్కనాడు కౌలు రైతు గురించి మాట్లాడే రైతులు. వాళ్ళ రైతుల ఆత్మహత్యల్లో మెజారిటీ రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు? కౌలు రైతులు. భూమి ఉన్న రైతులు, 1-2 ఎకరాలు ఉన్న రైతులు ఆత్మహత్య చేసుకున్నా అదొక నెంబర్ అయితే ఎక్కువ మెజారిటీగా చేసుకుంటున్నది కౌలు రైతులే. ఈ కౌలు రైతుల గురించి పట్టించుకున్నది ఎవడు? మీ నాయన అసెంబ్లీలో మాట్లాడిన స్టేట్మెంట్ వినొక్కసారి. ఏం సంబంధం కౌలు రైతులకి మా ప్రభుత్వానికి అని మాట్లాడిండు.